థ్యాంక్ యూ వెరీ మచ్. క్లిప్ని మళ్ళీ వీడియో క్లిప్ని మళ్ళీ ఒకసారి ప్లే చేస్తారా దయచేసి? వీడియో క్లిప్ని మళ్ళీ ప్లే చేయండి. Wama falaluhu, that they didn't kill him, nor did they crucify him. Wama qataluhu yaqinan, for the surety they killed him not. But to make you also confident, I can prove it to you from your Bible, that Jesus Christ, peace be upon him, wasn't crucified, so that you will come to know it is not the Muslims who are deceived, it is the so-called Christians who believe that Jesus was crucified, peace be upon him, are deceived. The miracle is when you expect a man to die and he doesn't die. The man when you expect him to die and he dies, there's no miracle. We expect Jesus also to die. So what he has been through, if he dies, there's no miracle. There's no sign. Throughout the length and breadth of the 27 books of the New Testament, there is not a single statement made by Jesus Christ that I was dead and I have come back from the dead. If you want to enter eternal life, you keep the commandments. He never said you believe that I'm God. He never said you believe that I died on the cross for your sins. That is the teachings of Paul. He said, I am the living one. I was dead, and behold, I am alive forevermore. ఓకే, వీడియో చూశారు కదా. మరొకసారి ఈ యొక్క విషయాన్ని, బైబిల్ని వక్రీకరించి అనేక మంది అనేక విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మహమ్మదీయ సోదరులు క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకంగా చాలా విషయాల్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఇలాంటి విషయాన్ని డీల్ చేయాలంటే తప్పకుండా దైవ సంబంధమైన వెలిగింపు కావాలి. ఆ వెలిగింపు బ్రదర్ పగడాల ప్రవీణ్ గారికి ఇచ్చారు. ఈ ముందు ధైర్యంగా ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడానికి గూడూరు పట్టణానికి విచ్చేశారు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చప్పట్లతో ఆహ్వానిస్తారా? రైట్, థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలకు దయచేసి అక్కడ నిలబడ్డ వారు అందరూ కూడా ముందుకు వచ్చేసి ఇక్కడ కూర్చున్నట్టయితే బాగుంటుంది. మీకు అందరికి కూడా ప్లేస్ ఉంది. దయచేసి వెనకాల ఎవరు నిలబడొద్దు, మీకు చైర్స్ ఉన్నాయి. ముందు కూడా ప్లేస్ ఉంది, దయచేసి ముందుకు రండి. ఐఎమ్ సారీ. ఓకేనా? పెద్దలు, నన్ను అభిమానించి నన్ను ప్రేమించి మీ ముందుకు తీసుకొని వచ్చినటువంటి జక్కుల బెన్హరయ్య గారు, అలాగే మొత్తం సిబ్బంది, నా సహా సేవకులు, మ్యూజిక్ బృందం, ఆరాధన చేయటానికి నేను నిలబడి వాక్యం చెప్పటం ఎంత ప్రాముఖ్యమో, మీరు ఆరాధించటానికి వాయిద్య సహకారం అంతే ప్రాముఖ్యం. నా సహా సేవకులను నేను అభినందిస్తున్నాను. అలాగే కెమెరా సిబ్బంది, అలాగే ఈ అరేంజ్మెంట్స్ చేసిన ప్రతి ఒక్కరూ దేవుని పరిచర్య చేసి దేవుని మహింపరిచినందుకు దేవుని ఘనపరుస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో నేను ఇద్దరి గురించి మీకు చెప్పాలి. వాక్య పరిచర్యలోకి వెళ్ళటానికి ముందు, ఇద్దరు తమ్ముళ్ళు ఈరోజు నా ఒళ్ళు పట్టకపోతే నేను ఈరోజు మీ ముందు నిలబడి ఉండేవాడిని కాదేమో. ఎప్పుడు దేవుని వాక్యము వెలుగులో నూరే కలాం ముకద్దస్ అన్న మాటలు చెప్పాలి అని అనుకుంటానో అప్పుడు సాతానుడు నన్ను పడతాడు అంటే దయ్యం పట్టం కాదు, సాతానుడు ఆపే ప్రయత్నం చేస్తాడు. దయ్యం పట్టేది ఎవరికో చూస్తారు ఇప్పుడు మీరు. అయితే దేవుడు శక్తిమంతుడు. దేవుడు తన పిల్లల చేత మనకు ఈ రోజుకు వైద్య సహకారం కానివ్వండి, లేకపోతే ప్రార్థన ద్వారా వచ్చే స్వస్థత కానివ్వండి చేస్తూనే ఉన్నాడు. అదే నాకు ఈరోజు జరిగింది. నేను మీకు సాక్షిగా ఈరోజు మీ ముందు నిలబడ్డాను. ఒక అరగంట క్రితం, నేను ఈ స్టేజ్ మీదకి ఎక్కడానికి అరగంట క్రితం ఇక వెళ్ళలేనేమో అనుకున్నాను. కానీ ప్రభు నన్ను నిలబెట్టాడు. మీ ప్రార్థన సహకారాలు నన్ను నిలబెట్టాయి. యేసు ప్రభు వారు సమాధి నుంచి తిరిగి లేచిన తర్వాత ఒక మాట అన్నారు, అస్సలాము అలైకుం అన్నారు. ఈ మాట నిజానికి కొంతమంది మహమ్మదీయ సహోదరులు తీసుకుని అది వాళ్ళ ప్రాపర్టీ అన్నట్లు చెప్తూ ఉంటారు. అలా ఏమీ కాదు.
ప్రభు అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని అన్నాడు. లోకమిచ్చు సమాధానము కాదు, నా సమాధానమును మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఆయన తిరిగి లేచినప్పుడు మాట్లాడిన మొదటి మాట షలోమ్ అలైక్ అన్నటువంటి మాట. దాన్నే అరబీ భాషలో అస్సలాము అలైకుం అని అంటారు. దానికే ఇంకొంచెం యేసుక్రీస్తు శాంతి అని జోడించి అస్సలాము అలైకుం వరహమతుల్ మసీహి వబరకాతు అని నేను మీకు గ్రీటింగ్స్ ఇస్తున్నాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శాంతి, యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చే ఆశీర్వాదములు మీకు కలుగునుగాక అని నేను దేవునికి దువా చేస్తున్నాను. ఈ మాటలు మీరు యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో మీరు చూస్తారు. ఈరోజు ఇలా మాట్లాడటానికి, లేకపోతే దేవుని వాక్యంలో యేసుక్రీస్తు శిలువను గురించినటువంటి వాక్యపు వెలుగును మీకు పరిచయం చేయడానికి కారణం ఏమిటి అని అంటే, చాలా ఏండ్లుగా, దాదాపు నేటికి 1400 చిల్లర సంవత్సరాలకు పైబడి ఒకే మాటను, ఒకే అబద్ధాన్ని క్రైస్తవ సమాజానికి జొప్పించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అది ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు అన్నటువంటి నరుడు శిలువపైకి ఎక్కించబడను లేదు, ఆయన చనిపోను లేదు అని చెప్తున్నారు. అదే మీరు ఇంతవరకు వీడియోలో చూశారు. ఆయన తెల్ల గడ్డం పెట్టుకుని, టోపీ పెట్టుకుని, కోటేసుకుని సౌత్ ఆఫ్రికాలో ఉండి మాట్లాడేటటువంటి వ్యక్తి పేరు అహ్మద్ దీదాత్. ఆయన ఏమంటున్నాడు అనంటే, ఖురాన్లోని ఒక ఆయతును వల్లిస్తూ వమా కతలుహు వమా సలబుహు అంటున్నాడు. అంటే ఆయనను చంపను లేదు, శిలువపైకి ఎక్కించను లేదు అని అంటున్నాడు. ఆ తరువాత వచ్చినటువంటి ఇంకొక మొన్నటికి మొన్న రాజకీయంగా ఇరుక్కుని దేశాన్ని వదిలి పారిపోయినటువంటి ఒక వ్యక్తి, అంటే అలాంటి నిందలు ఉన్నాయి, అవి నిజమో కాదో మనకు తెలీదు. ఆయన ఒక మాట అంటున్నాడు, వమా సలబుహు యకీనా అంటున్నాడు. ఆయన నిశ్చయముగా చంపలేదు, నిశ్చయముగా ఆయన చనిపోలేదు అని అంటున్నాడు. ఎందుకు చనిపోలేదు అని అంటే, అల్లాహ్ ఆయనను అందరూ చూస్తూ ఉండగా ఎవరికీ కనబడకుండా భ్రమకు గురి చేసి అందరినీ పైకి తీసేసుకున్నాడు అని ముస్లిం సహోదరులు, మహమ్మదీయ సహోదరులకు వారి పుస్తకాలను రాసుకున్నటువంటి వారు, ఒలిమాలు, వారి నాయకులు ఆ మాటలు చెప్పడం, నేర్పించడం మనం చూస్తాం. అయితే మొహమ్మద్ గారు బ్రతికున్న సమయంలో ఆయన సురా 10:94లో, అంటే సురా అంటే ఒక చాప్టర్ అన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఆయత్ అంటే ఒక వర్స్ అన్నట్లుగా, లేకపోతే ఒక వాక్యము అన్నట్లుగా, వచనము అన్నట్లుగా అర్థం చేసుకోవాలి. అందులో ఏముంటుంది అని అంటే, ఫయ్యిన్ కుంత ఫీ షక్కిన్ మిమ్మ అల్జల్నా ఇలైక ఫజ్లియల్ లజీన యక్రౌనల్ కితాబ మిన్ కబ్లిక అని ఉంటుంది. అంటే నీకు అవతరింపబడినటువంటి ఈ ప్రత్యక్షత, లేకపోతే ఈ ఖురాన్ గురించినటువంటి, ఇందులో ఉన్నటువంటి మాటల గురించి నీకేదైనా సందేహం ఉంటే, నీకంటే ముందు ఎవరైతే పుస్తకాలు చదువుతున్నారో, నీకంటే ముందు ఎవరైతే దేవుని వాక్యము, నేను ఇచ్చిన వాక్యాన్ని చదువుతున్నారో, క్రైస్తవులు మరియు యూదులు, ద పీపుల్ ఆఫ్ ద బుక్, వారి దగ్గరికి వెళ్ళి నీ సందేహం తీర్చుకో అని ఖురాన్ వారి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ గారికి సలహా ఇస్తా ఉంది. ఆ సలహాను బేఖాతరు చేస్తూ ఖురాన్లో కేవలము ఈ ఖురాన్ అరబీ ప్రాంతంలో నేను పంపించినటువంటి కలాం లేదు అని మీరు నాకు తిరిగి సమాధానం చెప్పకూడదు. నేను తిరిగి వచ్చిన రోజు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీ దగ్గర కూడా కలాం ఉంది అని చెప్పాలి అని కలాం అంటే వచనం, లేకపోతే వాక్యం, లేకపోతే దేవుని వాక్యం. అందుకనే అరబీ ప్రాంతానికి నేను పంపిస్తున్నాను అని ఒక పక్క ఖురాన్ చెప్తూ ఉంటే, వాటన్నిటినీ బేఖాతరు చేసి బైబిల్ గ్రంథాన్ని, నూరే కలాం ముకద్దస్, పరిశుద్ధ బైబిలు వెలుగును చీకటిగా చూపించే ప్రయత్నం కొందరు కళ్ళబొల్లి దావా ప్రచారకులు చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఏదైతే ఉందో అది ఫలించదు. గత 1400 సంవత్సరాలుగా ఫలించలేదు, ఇప్పుడు ఫలించదు. నేను ఒకరోజు లక్డీ కాపుల్లో పుస్తకాలు కొనుక్కోవటానికి వెళ్ళాను. అక్కడ నేను వేసుకున్న డ్రెస్ ఎందుకో చెప్తున్నాను. ఇలాంటి డ్రెస్సే ఒక ఆయన వేసుకుని నెత్తిని టోపీ పెట్టుకుని నా దగ్గరకు వచ్చి ఒక కరపత్రిక ఇచ్చాడు. అందులో యేసు శిలువపై చనిపోలేదు అని రాశాడు, యేసు దేవుడు కాదు అని రాశాడు, మీ బైబిల్ చెడిపోయింది అని రాశాడు. నన్ను శిష్యత్వంలో నడిపిస్తున్నటువంటి నా పెద్దలు, నా అన్నలు,
వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. ఆ రోజు నిశ్చయించుకున్నాను, నా దేవుడు నిజమైన వాడా కాదా, నేను చదివే పుస్తకం నిజమైనదా కాదా అని పరిశోధన చేయాలి అని. నేను పరిశోధించిన నా 16 సంవత్సరాల ఈ పరిచర్య ఫలితం ఏమిటి అని అంటే, నా చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంకు దీటైనది ఏదీ లేదు అని నేను మీ ముందు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్తలు ప్రవచించారు యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేస్తాడు అని. లేఖనం ప్రవచించింది యేసు ప్రభువు తిరిగి చనిపోయి తిరిగి లేస్తాడు అని. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8 నుంచి 9 వరకు సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను అని ఉంటుంది. సజీవుల భూమిలో కొట్టివేయడం అంటే చనిపోవటం కాక ఇంకేంటి అని ప్రశ్నిస్తున్నాను. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను అని రాసి ఉంది. ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును అని దానియేలు ప్రవచనం మనకు చెప్తా ఉంది. యేసే స్వయంగా నేను చనిపోతాను అని చెప్పి నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు అని ఒక ఆయన ప్రశ్నించాడు. మీకు అందుకే వీడియో చూపించాను. ఇక్కడ చెప్పాడు అని చెప్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 14 నుంచి 15 వరకు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని తన మరణమును గురించి చెప్పుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. లేఖనం ప్రవచించింది, ప్రవక్తలు ప్రవచించారు, యేసు స్వయంగా ఆ మాటలు చెప్పుకున్నాడు. నేను భూమి మీద నుండి పైకెత్తబడని ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. తాను ఏ విధంగా తండ్రి మరణమును పొందవలసి ఉండెనో సూచించి ఈయన ఈ మాట చెప్పెను. తాను ఏ విధంగా మరణమును పొందవలసి ఉండెనో సూచించి ఈ మాటలు చెప్పాడు. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుచున్నది. అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగించబడుననియు మీకు తెలియచెప్పుచున్నాను అని యేసు స్వయంగా తన జీవిత కాలంలో, జీవిత పరిచర్యలో చెప్పాడు. వమా కతలహు యకీనా అని అబద్ధం చెప్తున్నారు. ఎప్పుడు? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన 600 సంవత్సరాల తరువాత వచ్చినటువంటి వ్యక్తి చెప్పాడు అని మనకి ఇప్పుడు చెప్తున్నారు. నిజానికి ఆయన అలా చెప్పాడా అని కూడా మనం చూద్దాం. యేసు శిష్యులు ప్రత్యక్ష సాక్షులుగా మనకు అది నిరూపించారు. నేనెందుకు నూరే కలాం అని మాట్లాడుతున్నాను అనంటే, ఈ కలాం ముకద్దస్, ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యము కేవలము ఎవరో పూనకం వస్తే రాసింది కాదు, పైనుంచి పడింది కాదు. నీలాగా నాలాగా ప్రత్యక్ష సాక్షులు, నీలాగా నాలాగా యేసుక్రీస్తును అనుభవించినటువంటి వారు, ఆయనను తాకి, ఆయనను చూచి, ఆయన మాటలు విని, ఆయన స్పర్శను గ్రహించి, ఆయన ఇచ్చిన తన శరీరాన్ని తిన్నవారు పరిశుద్ధాత్ముని ప్రేరణ చేత ఈ పుస్తకం రాశారు. ఈ పుస్తకపు వెలుగు, దీనికున్నటువంటి చారిత్రకత, దీనికున్నటువంటి రుజువులు, దీనికున్నటువంటి నేటి హిస్టారికల్ ఎవిడెన్సెస్, నేటికి మన చేతిలో ఉన్నటువంటి 20,000కు పైగా వ్రాతప్రతులు ఈ పుస్తకాన్ని ఈ మిగిలిన ఏ పుస్తకం కంటే కూడా ఎత్తైన ప్రదేశంలో ఉంది అని ఈ రోజుకు చెప్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు ఆ కలాం, ఆ వాక్యపు వెలుగులో చెప్తున్నాను, ప్రధాన యాజకుడైన కయప సాక్ష్యం. యోహాను సువార్త 11వ అధ్యాయం 49 నుంచి 52 వరకు. దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని వీడు ముందే చెప్పాడు అని ఆయన స్వయంగా చెప్తున్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 20 నుంచి 22 వరకు. మన ప్రధాన యాజకులను, అధికారులను ఆయనను ఎలాగు మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలీదా అని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తూ ఉంటే, వమా కతలుహు యకీనా అని చెప్పేవాళ్ళు 600 సంవత్సరాల తర్వాత వచ్చి చెబుతూ ఉంటే, వినడానికి క్రైస్తవుల చెవుల్లో ఏమున్నాయండి అని ప్రశ్నించండి. మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడు. కళ్ళారా చూసినటువంటి పేతురు 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 16 నుంచి 17 వరకు రాసినటువంటి మాటల్లో చెప్తున్నాడు. ఇతర చరిత్రకారులు ధృవీకరించారు. మనకు చరిత్ర ధృవీకరించాల్సిన అవసరత లేదు, ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథమే ఒక పెద్ద చరిత్ర. కానీ నీ తృప్తి కోసం చెప్తాను అని చెప్పండి.
కొర్నేలియస్ టాసిటస్ క్రీస్తు శకం 55 అంటే యేసు క్రీస్తు వారి మరణ పునరుత్థాన తర్వాత కేవలము 15 నుంచి 20 సంవత్సరాల లోపు రాసినటువంటి చరిత్ర. ఆ చరిత్ర కొర్నేలియస్ టాసిటస్ రాస్తూ యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు జరిగాయి అని చెప్తున్నాడు. గ్రీకు వ్యంగ్య రచయిత సమోటస్ చెందిన లూసియన్ అనే వ్యక్తి దాన్నే ధృవీకరించాడు. రోమా చరిత్రకారుడైన సూటోనియస్ అదే ధృవీకరించాడు. ప్లైనీ ద యంగర్ అదే ధృవీకరించాడు. థాలుస్ అదే ధృవీకరించాడు. ప్లేగోస్ అదే ధృవీకరించాడు. క్రీస్తు శకం 80. యేసు క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలకు కేవలం 30 సంవత్సరాల లోపే ఇన్ని రుజువులు మనకు కనిపిస్తూ ఉంటే 600 సంవత్సరాల తర్వాత ఆయన ఎవరో తెలియదు, ఎక్కడి వాడో తెలియదు, ఆయన భాష రాదు, ఆయన వచ్చి మాకు చెప్పాడు అని వీళ్ళు మనకు చెప్తూ ఉంటే వమా కతలహు యకీనా అని చెప్తూ ఉంటే క్రైస్తవుల చెవుల్లో ఏమున్నాయండి అని ప్రశ్నించండి. యేసు సమకాలిక చరిత్రకారుడైన ఎవరైనా సరే యేసు క్రీస్తు మరణించి తిరిగి లేచాడు అనే చెప్తున్నారు. అయితే ఖురాన్ ఏం చెప్తా ఉంది అని అంటే సూరా 4:157లో మరియు వారు నిశ్చయముగా మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు మర్యం కుమారుడైన ఈసా మసీహ్ అంటే యేసు క్రీస్తును చంపాము అని అన్నందుకు, మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు వారిని సిలువపైకి ఎక్కించనూ లేదు, కానీ వారు భ్రమకు గురి చేయబడ్డారు. నిశ్చయంగా ఈ విషయాన్ని గురించి అభిప్రాయ భేదం ఉన్నవారు దీనిని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు, వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు అని ఖురాన్ గ్రంథం చెప్తా ఉంది. ఈ ఖురాన్ గ్రంథంలో ఏం చెప్తా ఉంది అని కొంచెం అర్థం చేసుకుంటే, ఖురాన్లోని ఈసా నిజానికి బైబిల్లోని ఏసా కాదా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకు అనంటే ఖురాన్లో ఉన్నటువంటి ఈసా అనే వ్యక్తికి బైబిల్లో ఉన్నటువంటి యేసు అన్నటువంటి దేవునికి ఏ సంబంధము లేదు అని నాకు అనిపించింది. ఎందుకు అనంటే యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము, ఆయన వర్చస్సు, ఆయన దేవత్వము, ఆయన నిలబడి దేవునిలాగా నడవటము, ఈ భూమిపైన ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను శాసించటం, ప్రకృతిని శాసించటం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రకారం సర్వ సృష్టిని నిర్వహించువాడై ఉంటే ఖురాన్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు చప్పట్లు కొట్టి చిన్న చిన్న బుడిగలు చేసి వాటికి ప్రాణం పోసాడంట. అంత చిన్నవాడు కాదు నా యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆది యందు వాక్యమై ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్తూ ఉంటే ఈయన నీవు పంపిస్తే నేను వచ్చాను, నేను మామూలు మనిషిని అని చెప్పుకునే ఈ ఈసా ఏ విధంగా నా యేసు అవుతాడు అని ప్రశ్నించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అనంటే ఈసా అన్న పేరుకు అర్థమే లేదు. యేసు అన్న పేరుకు అర్థం ఉంది, యెషువా అన్న పేరుకు అర్థం ఉంది, యేసుస్ అన్న పేరుకు అర్థం ఉంది, యెషో అన్న పేరుకు అర్థం ఉంది. ఇవన్నీ కూడా సిరియా, గ్రీకు, హిబ్రూ మరియు మిగిలిన సెమెటిక్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ లాటిన్ లలో ఉన్నటువంటి మాటలు. వీటన్నిటికీ యెహోవాయే రక్షకుడు అన్న అర్థం ఉంది. ఈసా అన్న పేరుకు అర్థం ఏంటి అని ప్రశ్నించండి. అయితే మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే ఖురాన్ చెబుతోంది బైబిల్ దేవుని గ్రంథం అని, సూరా 2:130 ప్రకారం. అలాగే సూరా 3:2-3 వరకు, సూరా 5:47 నుంచి 52 వరకు. అల్లాహ్ చెప్తున్నాడు ముహమ్మద్ గారికి అనుమానాలు ఉంటే గ్రంథ ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకోండి అని. కానీ ఈరోజు కోట్లు వేసుకుని నెత్తిన టోపీలు పెట్టుకుని క్రైస్తవులను దొంగిలించాలి అని వచ్చే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ బైబిల్, ఈ నూరే కలాం ముకద్దస్ చెడిపోయింది అని అంటున్నారు. వీరికి ముహమ్మద్ గారి కంటే ఎక్కువ తెలుసా అని ప్రశ్నించండి. వీరే ఇప్పుడు కొత్త ముహమ్మద్ ప్రవక్తలుగా వచ్చారా అని ప్రశ్నించండి. కాబట్టి ఖురాన్ బైబిల్ను ధృవీకరిస్తూ ఉంటే ఇప్పుడున్నటువంటి కల్లబొల్లి దావా ప్రచారకులు బైబిల్ తప్పైపోయింది అని చెప్తూ ఉంటే, ఒకవేళ బైబిల్ తప్పైతే తప్పైన ఈ బైబిల్ను ఒప్పు అని చెప్పిన ఖురాన్ తప్పవుతుంది అన్న ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి చూసి ఒక చిన్న స్మైల్ కొట్టండి. కాబట్టి ఒకవేళ ఇది తప్పైతే ఖురాన్ తప్పు, లేదు ఖురాన్ కరెక్టే అని అంటే వచ్చి నన్ను అడిగితే అప్పుడు ఖురాన్ తప్పే. ఎందుకు? చారిత్రాత్మకంగా రుజువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము జరగనే లేదు అని అంటున్నారు.
చారిత్రాత్మకంగా మన దగ్గర ఉన్నటువంటి రుజువులను అసలు అవి జరగనే లేదు అని అంటున్నారు. ఇక మనం చదివినటువంటి ఖురాన్లోని ఆయతును ఒకసారి పరిశీలించండి. మొదటగా ఏమంటున్నారు అనంటే, వారంటే ఎవరు? యూదులు క్రీస్తును చంపాలనుకున్నారు. మేము నిశ్చయంగా అల్లాహ్ సందేశహరుడు మరియు మరియం కుమారుడైన ఈసా మసీహ్ని చంపాలనుకున్నాం అని ఖురాన్ చెప్తా ఉంది. అల్లాహ్ సందేశహరుడు అని యేసు క్రీస్తుని గనక వాళ్ళు నమ్ముంటే అసలు ఎందుకు చంపుతారు? ఏమన్నా ఆలోచన ఉందా రాసుకునేటప్పుడు? యూదులు ఏనాడు నమ్మనే లేదు. చంపాలనుకున్న వాళ్ళు నమ్మలేదు కాబట్టే చంపారు. మొదటి విషయం, వారు ఆయనను చంపనే లేదు. నిజమే, బైబిల్ కూడా అదే చెప్తా ఉంది. యూదులు ఎక్కడ చంపారు? యూదులు చంపటానికి రోమీయులకు అప్పచెప్పారు. నిజానికి రోమీయులు చంపాము అని వాళ్ళు అనుకుంటున్నా ఇది దేవుని సంకల్పము అని అపోస్తలుల కార్యము మనకు స్పష్టం చేస్తా ఉంది. మీరు ఆయనను చంపాలనుకున్నారు, కానీ ఇది దేవుని సంకల్పముగా జరిగింది అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అలాంటివి జరుగుతూనే ఉంటాయమ్మా. సిలువను గురించిన మాటలు చెప్పేటప్పుడు అదే జరుగుతుంది. కానీ ఎవరు భయపడకండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయం గురించి వారు భ్రమకు గురి చేయబడ్డారు అని మనం చదివాం. ఎవరు భ్రమకు గురి చేయబడ్డారు? క్రైస్తవులు భ్రమకు గురి చేయబడ్డారు అని అంటే, క్రైస్తవులలో ఎవరికైనా సరే, ఎలాంటి కల్ట్కైనా సరే యేసుక్రీస్తు చనిపోలేదు అన్నటువంటి వాక్యం కనపడిందా ఎక్కడైనా బైబిల్లో? ఎవ్వరికీ లేదు ఇంతవరకు. 600 సంవత్సరాల తర్వాత వచ్చిన ఆయన చెప్పాడు అని చెప్పే మీకు తప్ప. ఎవరు భ్రమకు గురి చేయబడ్డారు అనంటే క్రైస్తవులు అంటున్నారు. ఎవరు భ్రమకు గురి చేశారు అనంటే మా దేవుడు గురి చేశాడు అని అంటున్నారు. బైబిల్లో ఉన్న దేవుడు భ్రమకు గురి చేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వమకరు వమకరల్లాహు అల్లాహు ఖైరుల్ మాకరీన్ అంటున్నారు. అంటే వీరు మోసపుటెత్తులు పన్నారు, అల్లాహ్ కూడా మోసపుటెత్తులు పన్నాడు. మోసపుటెత్తులు పన్నటంలో, పన్నాగములు పల్లటంలో అల్లాహ్ అందరికంటే మేటి అని ఈ పుస్తకం చెప్తా ఉందంట. మోసపుచ్చే దేవుడు మాకెందుకండి అని ప్రశ్నించండి. మోసపుచ్చే దేవుడు క్రైస్తవులను మోసపుచ్చాడు అని అంటే, ఈరోజు ఈ భూప్రపంచం మీద అతి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి క్రైస్తవులు నరకానికి వెళ్ళటానికి కారణం ఎవరు? ఈ పుస్తకం ప్రకటించే దేవుడు అన్న అర్థం వస్తుంది. కానీ నా ఉద్దేశంలో అలా అనటం లేదేమో. ఒకసారి చూడండి. ఈ విషయం గురించి అభిప్రాయ భేదం ఉన్నవారు సంశయగ్రస్తులయ్యారు. ఎవరికి అభిప్రాయ భేదం ఉంది? క్రైస్తవులకు ఏమైనా అభిప్రాయ భేదం ఉందా? లేదు. మరి ఎవరికి ఉంది? ముస్లింలకే ఉంది. ఎక్కడ ఉంది? ఒకసారి గమనించండి. కొందరు అంటారు యేసుక్రీస్తు చనిపోవటానికి ఆ సమయంలో యూదా అనే పేరు గల ఒక యూదుడు చనిపోయాడు అని చెప్తారు. లేకపోతే యూదులు యేసును బంధించినప్పుడు ఆయనను చూడటానికి ఒక కాపలాదారుడు వచ్చాడు, వాడు చనిపోయాడు అని చెప్తారు. ఇదంతా చెప్పేది మళ్ళీ మన ఈ దొంగ దావా ప్రచారం చేసే కల్లబొల్లి అందరు ముస్లిం సహోదరులు కాదు, మోసం చేసే ముస్లిం ప్రచారకులు. యేసు స్నేహితులలో ఒకరిని తనకు బదులుగా స్వచ్ఛందంగా మరణిస్తే అతనికి పరలోకం ఇస్తాను అని చెప్పాడంట. నేను చదివిన బైబిల్లో అయితే నాకు కనపడలేదు. మీకు కనిపించిందా? యేసు అప్పగించటానికి ఆయన అనుచరుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా చనిపోయాడు. మొదట చెప్పిన యూదా ఇస్కరియోతు కాదు, వేరే యూదా. ఇస్కరియోతు యూదా చనిపోయాడు అని చెప్తారు. టటావస్ అనే ఒక యూదుడు చనిపోయాడు అని చెప్తారు. అల్ తబరీ అనే ఇస్లాం చరిత్రకారుడు 6 రకాలుగా ప్రజలు విశ్వసించేవారు అని వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నాడు. తఫ్సీర్ ఇబ్నె కసీర్ ప్రకారం ఎప్పుడైతే దేవుడు యేసును పైకి లేపుకోవాలని నిశ్చయించుకున్నాడో అప్పుడు యేసు ఒక ఇంట్లో 12 మంది శిష్యులతో కలిసి అట్నుంచట్టే వెళ్ళిపోయాడు అని రాసుకున్నాడు. ఇంతకు అభిప్రాయ భేదం ఎవరికి ఉంది? ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంది. ఖురాన్ ఏం చెప్తోంది అని అంటే, మీకు అభిప్రాయ భేదం ఉంది కాబట్టి మీరు మోసానికి గురయ్యారు అని చెప్తోంది. ఆ మాట చెప్పండి అడిగితే. మన ప్రభువు నిశ్చయముగా శిలువ పైన చనిపోయాడు. దానికి కారణము నా చేతిలో ఉన్నటువంటి ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి నూరే కలాం ముకద్దస్. ఇది సాక్ష్యమిస్తా ఉంది. కనుక ఆయన మరణము తథ్యం. ఇదే మాట నేను పుట్టిన రోజు, నేను చనిపోయిన రోజు,
నేను తిరిగి లేపబడిన రోజు నాకు శాంతి కలుగును గాక అని యేసుప్రభు అన్నాడు కదండి ఖురాన్లో. మీ ఈసా మరి మీరేమో చనిపోలేదంటున్నారు అంటే, కాదండి ఇప్పుడు చనిపోలేదు, తర్వాత వచ్చి చనిపోతాడు అని మళ్ళా ఒక కథ కట్టారు. అవునా అని దాని కిందనే మళ్ళా బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఉంటుంది. ఆయన దగ్గర కూడా ఇవే పదాలు, నేను పుట్టిన దినము, నేను చనిపోయిన దినము, నేను తిరిగి నీ వైపుకు లేపుకుండబడిన దినము, నాకు శాంతి కలుగును గాక. మరి ఈయన కూడా చనిపోలేదా అంటే ఆయన చనిపోయాడు అంటారు. ఎందుకండి 2 నాలుకలు? అంత కష్టం ఎందుకు? సింపుల్గా యేసుప్రభు చనిపోయాడని చెప్పండి, అయిపోతే. ఎందుకు అనంటే ఖురాన్లో కూడా యేసు శిలువ పైన చనిపోలేదు అని రాయలేదు. ఏమి రాశారు అనంటే యూదులు ఆయన్ను చంపలేదు అని రాశారు, అంతే. భ్రమకు గురవుతున్నారు ఎవరు? ముస్లిములు. ఏమని? యూదులు చంపారు అని భ్రమకు గురవుతున్నారు. యూదులు ఎక్కడ చంపారు? యూదులు రోమియోలకు అప్పగిస్తే రోమియోలు ఆయనను సిలువేస్తే నిజానికి అది జరిగింది స్వచ్ఛందంగా. యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు కాబట్టి, ఆయనే స్వయంగా చెప్పాడు కాబట్టి నా ప్రాణాన్ని పెట్టి తిరిగి తీసుకుంటాను అని. ఆ మాట, ఆ కలాం నెరవేరడం కోసం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి భ్రమకు గురి చేయబడింది ఎవరు అని అడిగితే కేవలము ముస్లిములే. ఎవరైతే ఇలాంటి మాటలు చెప్తున్నారో వాళ్లే అని అర్థమవుతుంది. ఉదాహరణకు నేను ఈ గుంపులో అక్కడి నుంచి వచ్చాను అనుకోండి, వచ్చి రాజీవ్ గాంధీని నేనే చంపాను అన్నాను అనుకోండి, మీరేమంటారు? నిశ్చయముగా వీడు చంపనే లేదు, బాంబు పెట్టలేదు అంటారు. అదే జరిగింది ఇక్కడ కూడా. నేను బాంబు పెట్టలేదన్నది నిజం, నేను చంపలేదన్నది నిజం, కానీ ఆయన చనిపోలేదు అన్నది నిజమా? కాదు. ఆ కాంటెక్స్ట్, సింపుల్ కాంటెక్స్ట్ కూడా అర్థం చేసుకోలేక భ్రమకు గురి చేయబడి, భ్రమకు గురి చేసే దేవుణ్ణి మేము కొలుస్తున్నాము అని అబద్ధపు ప్రచారం చేసే ప్రయత్నంలో పడ్డారు మన దావా ప్రచారకులు. కానీ యేసు ప్రవచించాడు, యేసు నా ప్రాణం పెట్టుటకును తిరిగి తీసుకున్నట్టుకును నాకు అధికారం కలదు అని అన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 28 వరకు చదివితే, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని అన్నాడు. మనం చూసిన వీడియోలో జాష్ మెక్డావెల్స్ గారు ప్రకటన గ్రంథంలో నుంచి చదువుతూ, ఇదిగో నేను మృతుడనైతిని కానీ ఇప్పుడు సజీవుడను, యుగ యుగములకు సజీవుడను అని యేసు స్వయంగా చెప్పిన మాటలను మనకు చదివి వినిపించాడు ఇంగ్లీష్లో. కనుక ఏ రకంగా చూసినా కానీ ఈ సిలువ గురించినటువంటి అంశములో ఈ కలాం, ఈ దేవుని వాక్యమే నిలబడగలుగుతుంది. కానీ ఇంకా ఏ రకంగానూ నిలబడలేవు మిగిలిన ఏవి కూడా అన్న విషయాన్ని నేను మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఈరోజు ఎక్కువ ప్రశ్నలు తీసుకోవాలి అని నా ఆశ, ఎక్కువ ప్రశ్నలకు మీకు సమాధానం రావాలి అని నా ఆశ. కాబట్టి తక్కువ సమయంలో ముగిస్తాను. నేను ఎంత తక్కువ సమయంలో ముగిస్తే మీకు అంత ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మీ పెన్ను తీసుకుని ప్రశ్నలు రాయండి. యేసుక్రీస్తు శిలువ గురించి మాత్రమే కాదు, బైబిల్లో ఏ సమస్య అయినా సరే ముస్లిములు అడిగేది. యేసు నేను దేవుడు అన్నాడా అనేది నీకు ప్రశ్న అడగండి. బైబిల్ చెడిపోయింది అంటున్నారు, మీకు ప్రశ్న అడగండి. ప్రతి ప్రశ్నకు మీకు ఈరోజు సమాధానం వచ్చేలాగున ప్రార్థన చేద్దాం. అయితే ముగింపులో నేను కొన్ని మాటలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్యము అలాగే ముస్లిం దృక్పథము 3 చోట్ల వచ్చి నిలుస్తుంది. మొదటిది, ఒక మంచి నోటు ఉందనుకోండి, చెల్లే నోటు ఉందనుకోండి, దానికి విరుగుడుగా దొంగ నోటు క్రియేట్ చేయాలి అని అంటే తెల్ల కాగితం తీసుకొని వచ్చి ఇది దొంగ నోటు అని ఎవరు చెప్పరు. దానికి దగ్గరగా ఎవరు కనుక్కోలేని విధంగా తయారు చేసే ప్రయత్నం చేస్తారు. సాతానుడు అదే చేస్తాడు. నీవు నమ్మిన దేవుణ్ణి ఇదిగో వేరే, ఈ దేవుడు ఆ దేవుడు ఒకడే అని చెప్పే ప్రయత్నం చేస్తూ నీ దగ్గరికి వస్తాడు. నీవు నమ్మిన క్రీస్తును చూపిస్తూ ఇదిగో ఈ క్రీస్తు ఆ క్రీస్తు ఒకడే అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. మూడవదిగా నీవు నమ్మే సువార్త దగ్గరికి వస్తాడు.
ఇది కాదు సువార్త, ఇది అని కొత్త సువార్త చెప్తాడు. దానికి నీ లేఖనాలే వాడతాడు. అవునా, దేవుడలా అన్నాడా అని ఒకనాడు ప్రశ్నించాడు. మొత్తం మనుష్య జాతి పాపంలో పడింది. అదే ప్రయత్నం ఈరోజు వివిధ కల్ట్స్ రూపంలో, ముఖ్యంగా ఈ మొహమ్మదీయా అన్నటువంటి భావజాలంను ధరించుకొని వస్తున్నటువంటి కొందరు దావా ప్రచారకుల రూపంలో క్రైస్తవుల దగ్గరికి ఈ మాటలు వస్తున్నాయి. కనుక దేవుని వాక్యం అంటా ఉంది, అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, మీరు క్రీస్తు ఎడల ఉన్నటువంటి ఆ సరళత నుండి ఏమైనా తప్పిపోతారేమో అని నాకు భయంగా ఉంది అని కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. 10వ అధ్యాయంలో, నాకిష్టం లేదు మన పితరులను క్షమించండి, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఆ మాటలు చెప్తున్నాడు. అలాగే నేను ప్రకటించిన క్రీస్తును కానీ మీరు పొందని ఆత్మను కానీ మేము మీకు పరిచయం చేయని సువార్తను కానీ ఎవరొచ్చి చెప్పినా నమ్మడానికి ఇంక వాళ్ళను కూడా భరిస్తే మీ బతికింతే అని చెప్తున్నాడు. కాబట్టి నేటి మన సంఘాలలో యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను ప్రకటించటానికి, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలలో ఉన్న లోతులను ప్రకటించటానికి సిద్ధంగా మనము ఉండాలి. అయితే ఇలా చేసే సమయంలో ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే, ఈ దావా ప్రచారకులు ఏం చేస్తారు అనంటే, బైబిల్ని మేము నమ్ముతామండి, బైబిల్ అంతా నిజమని మేము నమ్ముతామండి అని చెప్తూ మీ దగ్గరికి వస్తారు. వచ్చిన తరువాత బైబిల్లో వారికి అర్థం కాని విషయాలను అంత ఎక్కువగా అవగాహన లేని వారికి చూపిస్తూ, ఇదిగో ఇక్కడ పొరపచ్చాలున్నాయి, ఇదిగో ఇక్కడ వైరుధ్యాలున్నాయి, కాబట్టి బైబిల్ చెడిపోయింది అనే ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళు చాలా మంది నేడు టీవీలకెక్కి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది క్రైస్తవ యువతను ఈరోజు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో మచ్చుకు ఈ సిలువ గురించినటువంటి మాట నేను మీకు చెప్పాను. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. యేసుక్రీస్తు సిలువను గురించినటువంటి వివరాల్లో ఇలాంటివి ఎన్నో మనకు కనిపిస్తాయి. కాబట్టి యేసుక్రీస్తును గురించినటువంటి సిలువ విషయంలో, యేసుక్రీస్తును గురించినటువంటి నిత్య జీవము మనకు అనుగ్రహించే విషయంలో ఎన్నటికీ కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేనే లేదు. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు తప్ప నిత్య జీవానికి వేరే మార్గం లేనే లేదు. యేసు ప్రభువు మాత్రమే తాను నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27 నుంచి 28 వరకు. కానీ వీరు ఏ వ్యక్తి అయితే 600 సంవత్సరాల తర్వాత వచ్చాను అని చెప్పాడని మనకి ఇప్పుడు చెప్తున్నారో, సూరా 72:21 ప్రకారం మీకు సరైన మార్గం చూపించటం నా వశంలో లేదు అని స్వయంగా వారి ప్రవక్త చెప్తూ ఉంటే, నేను నిత్య జీవం ఇస్తాను అని చెప్పే యేసు ప్రభువు దగ్గరికి రాకుండా ఏదో మాటలు చెప్పి క్రైస్తవులను సైతం మభ్యపెట్టాలి అనే ప్రయత్నం చేయటం అమానుషం. అది దేవుడు ఒప్పుకునే పని కాదు. సూరా 46:9లో రేపు మీకేం జరుగుతుందో నాకేం కానుందో నాకు తెలీదు అని ముహమ్మద్ ప్రవక్త గారు చెప్పటం మీరు చూస్తారు. అలాగే ముహమ్మద్ గారు నిత్య జీవాన్ని ప్రసాదించమని ప్రార్థించే స్థాయిలో ఉన్నారు సూరా 47:19 ప్రకారం. కానీ ప్రభు అయిన యేసు యోహాను 14:14 ప్రకారం యేసు ప్రభు ప్రార్థనలను విని ఆ ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుని స్థాయిలో ఉన్నారు. అసలేమైనా పొంతన ఉందా మీరు మాట్లాడే మాటలకు అని ప్రశ్నించండి. కనుక చారిత్రక ఆధారాల ప్రకారం, బైబిల్ గ్రంథమైనటువంటి ఈ నూరే కలాం ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి మీరు ఏ విశ్వాసంలో ఉన్నారో, యేసు క్రీస్తు మరణించి తిరిగి లేచాడు, ఆయన రాజ్యము స్థాపిస్తున్నాడు, ఆ రాజ్యము స్థాపించడంలో నువ్వు నేను పాలిభాగస్థులము అని మీకు ఏదైతే చెప్పబడుతూ ఉందో అది సత్యం అని తెలుసుకోండి. ఆ సత్యములో నిలకడగా ఉండండి. అందుకనే 1 పేతురు పత్రిక మనకు మొదటగా వచ్చిన వాళ్ళు అది విని ఉంటారు. ఈరోజు బైబిల్ రీడింగ్ ఏంటి అని నేను అడిగితే మొదటగా వచ్చిన వాళ్ళైతే చెప్పగలుగుతారు, కానీ మిగిలిన వాళ్ళు చెప్పలేరేమో. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం
12 నుంచి, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్న వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞానం చేయటానికి సిద్ధంగా ఈ స్టేజిని అలంకరించినటువంటి ప్రతి సేవకుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో ఉన్నటువంటి ప్రతి సేవకుడు ఈ సత్యాన్ని స్థిరపరిచి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చిన ఇరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు జాగ్రత్త చేతును. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము చూచిన వారమై తెలిపాము. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి పరలోకము నుంచి మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్ద నుంచి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై అంటూ కళ్ళారా చూసింది మాటి మాటికి చెప్తాను, చచ్చే వరకు చెప్తాను, మీరు విననంత వరకు చెప్తూనే ఉంటాను అని పేతురు చెప్తున్నాడు. ఎందుకు అనంటే ఈ సువార్త నువ్వు వక్రీకరించటమే సాతాను యొక్క పని. అయితే ప్రియులారా, మన దగ్గర ఉన్నటువంటి వాక్యము కల్పిత కథలను అనుసరించి వచ్చింది కాదు, చమత్కారముగా కల్పించి రాసింది కాదు. దేవుని వాక్యం చెప్తా ఉంది యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడును మనకు తెలియజేయటానికి మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై అక్కడ ఉన్నా కానీ అంతకంటే స్థిరమైన 19వ వచనం మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకుంది అని పేతురు చెప్తున్నాడు. నా అనుభవం, నేను స్వయంగా తండ్రి అయిన దేవుడు మాట్లాడితే విన్నాను, కుమారుడు మహిమపరచబడితే చూశాను, కానీ ఆ అనుభవం కంటే స్థిరమైన ఈ కలాం, ఆ అనుభవం కంటే స్థిరమైన ఈ బైబిల్ గ్రంథము, 66 పుస్తకాలు ఉన్నటువంటి, చరిత్రలో ధీటుగా నిలబడే ఏ పుస్తకము లేనటువంటి, 20,000కు పైగా వ్రాతప్రతులు ఈ రోజుకు స్థిరంగా ఉన్నటువంటి, ఏ పొరపచ్చాలు, ఏ కాంట్రడిక్షన్ లేకుండా ఈ రోజుకు ప్రతి క్రిటిక్ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఈ గ్రంథం మీ దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి హల్లెలూయా చెప్పండి అందరూ. ఇది నీ చేతిలో ఉండే బైబిల్కు ఉండే మహత్యం. ఇది నూర్ ఎ కలాం. దీని వెలుగు ఏమిటి అనంటే యేసుక్రీస్తు చనిపోయాడు. యేసుక్రీస్తు నీ కోసం చనిపోయాడు. యేసుక్రీస్తు ఆయన చనిపోలేదు అని ఎవరైతే ప్రకటిస్తున్నారో వారి కోసం కూడా చనిపోయాడు. ఆ ప్రకటించే దావా ప్రచారకులకు సైతం ఈరోజు రక్షణ టీవీ ఛానల్ వేదిక సాక్షిగా నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంత కష్టపడి ఆయనను దూషించే ప్రయత్నం చేస్తారు? ఆయన పాదాల దగ్గరికి రండి. ఆయన క్షమాభిక్ష మాత్రమే కాదు, నిత్య జీవాన్ని ఉచితంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా పిలవండి. వచ్చిన వారిని ఆయన హక్కునకు చేర్చుకుంటాడు. ప్రతి కష్టము నుంచి ఆయన మనల్ని కాపాడతాడు. ప్రతి సమయంలోనూ మనకు తోడుగా ఉంటాడు. కనుక ముగింపులో ఒక చిన్న కోరస్ పాడి మీ ముందు ఎవరైతే టీవీల్లో చూస్తున్నారో, ఒకవేళ మీకు తెలుగు అంతగా రాకపోతే మీ భాషలో అర్థమవటం కోసం ఒక చిన్న పాట నేను పాడి ముగిస్తాను. हर मुसीबत में मुझको संभाला. ఈరోజు మధ్యాహ్నం కూడా ఆయనే స్వస్థపరిచాడు. हर मुसीबत में सबको संभाला, रखवाला यीशु है, रखवाला रखवाला यीशु है, रखवाला. हर मुसीबत में मुझको संभाला, हर मुसीबत में सबको संभाला, संभाला यीशु है,
అర్థం ఏంటి అంటే, ఈ మాటకు అర్థం ఏమిటి అని అంటే, యేసు మనల్ని రక్షించువాడు, యేసు మన ప్రతి సమయంలోనూ మనకు తోడుగా ఉండేవాడు, యేసు మనల్ని కరుణించేవాడు. ओ धरती का राजा वो सरकार है, ओ धरती का राजा वो सरकार है, ओ निराला मसीहा का दरबार है, ओ धरती का राजा वो सरकार है, ओ निराला मसीहा का दरबार, वो निराला, वो निराला, वो निराला मसीहा का दरबार, रखवाला यीशु है, रखवाला, ओ रखवाला यीशु है, रखवाला, रखवाला